గార్డెన్లో చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ లాస్ట్ టైం వాటర్ మెలాన్ కాస్త పోయింది. ఇక్కడ ఒక బంతి మొక్క పెట్టా, బోల్డెన్ మొక్కలు వచ్చాయి, పూలు వచ్చాయి. దోస పూలు కాస్తుంది కానీ ఒక్క కాయ లేదు పదగా. కాకపోతే దోసపాదు బాగా వచ్చింది. అదిగో బోల్డెన్ పూలు ఉన్నాయి. అదిగో అక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు. పువ్వులు మటుకు విరగ్గా వస్తుంది, కాయల కింద కన్వర్ట్ కావట్లేదు. వీటిని ఇంకా పాతలేదు. అక్కడ ఈ తోటకూరను తీసి వేరే చోట పెట్టాలి. బెండలు, అదిగో బెండ 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 బెండ, అదిగో మొక్క, బెండ మొక్క. ఇక వంకాయలు అమ్మాయి, అదిగా వంకాయలు వంకాయలు వంకాయలు. టమాటాలు సరే 7 అడుగులు అయింది, ఇది 6 అడుగులు కాస్త. ఈసారి హైలైట్ వంకాయ. అదిగో అదిగో వంకాయ, ప్రతి పువ్వు వంకాయ. బోల్డ్ పూలు ఉన్నాయి. చూడు ఎన్ని పూలు కాసిందో. దోస విపరీతంగా పూలు కాస్తుంది కానీ పూలు కాయలు అవ్వట్లేదు. ఇక మా మందార పూలు చూడండి, ప్లేటు సైజు ఒక్కోటి 4 మందార పూలు ఉన్నాయి ఇవాళ. ఓకే, మళ్ళీ ఇక్కడ వంకాయలు. ఈ చిక్కుడు చెట్టు వెళ్ళింది కానీ ఒక కాయ లేదు. పువ్వులు ఇప్పుడే రెడీ అవుతున్నాయి అని అనుకుంటున్నా. అదిగా అక్కడ ఒక పువ్వు, చిన్న పువ్వు, పువ్వులకి స్లోగా రెడీ అవుతాను కానీ కాయలే రావట్లేదు. కాకర ఇదిగా మా ఊళ్ళో కాకరకాయలు. ఇక గోంగూర మళ్ళీ లాస్ట్ వీక్ కోసం మళ్ళీ ఈ వీక్ దండిగా వచ్చింది. ఇదంతా మెంతికూర, సెకండ్ రౌండ్. ఇది దొండ, మళ్ళీ కాదు బెండ, సారీ అది బెండ. ఫ్రెష్గా పూసిన వంకాయ పువ్వు. కొత్తిమీర స్లోగా వస్తాను. కొత్తిమీర అంటే బెంగళూరు పచ్చిమిరపకాయ చాలా చిన్నగా ఉన్నాయి, లేట్గా వేసాం. మళ్ళీ తోటకూర, పుల్ల బచ్చల, గోంగూర. ఓకే, గోంగూర. రాడిష్ కాదు, బీట్రూట్. సో అది సంగతి. ఈసారి చెట్లలో మొత్తం పోయి క్లియర్ చేసేసాం. నీట్గా ఉంది. ఇక్కడ ఈ చిక్కుడు బతకనా వద్దా అన్నట్టుగా ఉంది. ఎంత టమాటాలు షరా మామూలే, వాటి గోల వాటిదే. ఇదే కుండీలో పెట్టిన వంకాయ ఇంత ఎత్తు రావటం ఇప్పుడే చూస్తున్నాను నేను. దీనికి ఎన్ని ఉన్నాయో చూడండి. పువ్వులు చూడు ఎన్ని ఉన్నాయో. నాకు కనిపిస్తూ ఒక 50 పూలు కనిపిస్తున్నాయి ఇక్కడ. కాయలు ఏ విషయం.